తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం నోట్లో మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు 67,763 ఉద్యోగాలు కల్పించడం అని చెప్పేసి గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వము మొదటేడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ హామీలని అమలు చేయకుండా మొదటేడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లతో కలిపి నియామక పత్రాలు ఇచ్చిన అన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినట్టుగా ఈరోజు ఈ గవర్నర్ ప్రసంగంలో చేర్చినటువంటి అంశం ఉన్నది. ఇది సరైనది కాదు, సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ రోజు నుంచి ఈ నెల 30 తారీఖు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ బడ్జెట్ సమావేశాల్లో ఒక రోజు మొత్తం కూడా నిరుద్యోగ అంశం మీద చర్చించాలని చెప్పేసి డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది. ఆ ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయాలి. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా స్వయం ఉపాధి రుణాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఆ స్వయం ఉపాధి రుణాలు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రాజీవ్ యువ వికాస్ పథకానికి 6,000 కోట్లు మేము నిధులు కేటాయిస్తాం. ఆ నిధుల్ని స్వయం ఉపాధి రుణాలను అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 16,27,000 మంది నిరుద్యోగ యువత ఈరోజు రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకుని వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆ పథకం అమలైనటువంటి పరిస్థితి లేదు, ఒక్కరు కూడా నిధులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి. అదేవిధంగా క్రీడా రంగానికి గతంలో 467 కోట్లు కేటాయించారు, ఏమాత్రం సరిపోవు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి క్రీడా రంగానికి ఒక 5,000 కోట్ల రూపాయలని కేటాయించి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రతి నియోజకవర్గంలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఉచిత కోచింగ్ సెంటర్తో పాటు అన్ని రకాలమైనటువంటి భోజన వసతితో పాటు మౌలిక వసతులను కూడా మెటీరియల్తో కూడా వారికి అందించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఒక రోజు మొత్తం కూడా నిరుద్యోగాంశం యువజన రంగం మీద చర్చించాలని చెప్పేసి డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఆనగంటి వెంకటేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.